హాయ్ అండి సతీష్. అసలు ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్షలో ఈ ఆడిషన్స్ కదా ఒక రకంగా వీళ్ళని సెలెక్ట్ చేసేదానికి పెట్టారు కదా, మరి ఇందులో ఎందుకు ఎల్లో కార్డులు హడావిడి, పైగా ఈరోజు ఎపిసోడ్ లేకుండా రెడ్ కార్డు కూడా తెచ్చారు, చూపించారు, హడావిడి చేశారు కదా, ఎందుకు అనేదానికి ఆన్సర్ నాకైతే ఈ ఎపిసోడ్ చూసాక అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎల్లో కార్డ్స్ అంతా ఎవరికి వచ్చింది? ప్రసన్న కుమార్, అట్లాగే శ్వేత, అలాగే మనీష్ మర్యాద, షాకిబ్, డాలియా. ఈ ఐదుగురిలో మళ్ళీ కంటెంట్ ఎక్కువగా ఇస్తున్నది ఎవరు? మనీష్ మర్యాద. ఆ తర్వాత గుడ్డో బ్యాడో, నెగిటివో పాజిటివో, తెలివి తక్కువ, అమాయకత్వం ఏదో ఒకటి మొత్తానికి షాకిబ్. మిగతా ముగ్గురు చూసుకుంటే ప్రసన్న, శ్వేత, అలాగే డాలియా. వీళ్ళ పరంగా అయితే పెద్దగా కంటెంట్ అయితే వస్తున్నది ఏమీ లేదు. సో ఇప్పుడు ప్రసన్న ఈరోజు ఎపిసోడ్లో చూసుకునే సరే బిగ్ బాస్ హౌస్లో బేసిక్గా ఏంటి? వాయిస్ అన్నా కదని చెప్పి గట్టిగా అరిచి కేకలు పెట్టి చెవులు చిల్లులు పడేలా, రక్తం పడేలా కాదు. పాయింట్, లాజిక్ ఆ రెండు మిస్ కాకుండా నువ్వు గట్టిగా చెప్పినా, నెమ్మదిగా చెప్పినా, నువ్వు చెప్పే పాయింట్లో ఆ లాజిక్ అనేది ఉంటే అప్పుడు వాల్యుబుల్ మీరు చెప్పే పాయింట్కేమో వాల్యూ యాడ్ అవుద్ది. ఆ వాల్యుబుల్ పాయింట్ని మరింత చక్కగా ప్రజెంట్ అయితే చేయగలుగుతారు. అట్లా కాకుండా ఇప్పుడు ఈరోజు ఏంటి చూసాం మనం, ప్రసన్న నేను చెప్పలేకపోతాను, మొహమాట పడతాను, నేను అట్లా చెప్పలేనంటే ఎట్లయితే? బిగ్ బాస్ హౌస్లో మెయిన్ ఉండాల్సింది అదే. మంచి బాలీవుడ్లో ఉంటే నడవదు కదా బండి. అలాగే కంటెంట్ ఉంటే ఇప్పుడు ఆ డాలియా కావచ్చు, శ్వేత కావచ్చు, ప్రసన్న ఈరోజు ఎపిసోడ్ని కాదు గత 10 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఈ ఎపిసోడ్లలో వాళ్ళ నుంచి ఎక్కువగా కంటెంట్, హైప్ ఏమైనా వచ్చిందా? ఉండట్లేదు కదా. మరి ఇట్లాగే హౌస్లోకి వెళ్ళాక కూడా ఇలాగే ఉంటే ఏం ఉపయోగం? సో ఇలాంటి వాళ్ళని అందరినీ పంపించేద్దామని డిసైడ్ అయ్యారు. అందుకోసమే ఇక్కడే ఎటు 1000 మంది నుంచి 300, 300 నుంచి 100, 100 నుంచి 45, 45 నుంచి 15 ఇచ్చారు కదా. సరే ఆ కార్యక్రమం కూడా మనమే చేసేద్దామని లేక ఫిక్స్ అయిపోయి ఈ ఎల్లో కార్డు, రెడ్ కార్డ్స్ అని పెట్టారని అర్థమైపోతుంది. ఎందుకంటే పోనీ ఇప్పుడు ఆల్రెడీ 5గురికి ఎల్లో కార్డులు వచ్చాయి కదా, మరొక కార్డు ఇచ్చేసి రెడ్ కార్డు కింద పంపించేస్తారు, అర్థమవుతుంది. లేదు అంటే బయట ఓటింగ్ మేనేజ్ చేసుకునేదానికి ఎప్పటి నుంచో మనం చూసాం. అంటే ఈ 5గురి కంటెస్టెంట్లు అని కదా, ఓవరాల్గా ఎవరైనా సరే బాట్స్ పెట్టుకోవచ్చు. రకరకాలుగా మనం గత సీజన్లో నేను ప్రతిసారి ఓటింగ్ అనాలిసిస్ చేస్తూ ఉంటాను కదా, ఎన్ని రకాలుగా మేనేజ్ చేసుకోవచ్చు. సో మంచి అవకాశం కనుక ఈ టాప్ 15లో ఎవరైనా సరే, ఏ ఒక్కరైనా సరే బయట గట్టిగా ఓటింగ్ని మేనేజ్ చేసుకుంటే ఇప్పటికే కొన్ని అన్అఫిషియల్ పోల్స్ చూసినా మీకు అర్థమవుతుంది. హౌస్లో వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్కి అందరూ కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చారు. ఇంతకు ముందు వచ్చేటప్పటికి పెద్దగా ఐడెంటిటీ ఏమీ లేదు. పునః హౌస్లోకి వచ్చాక అబ్బా భలేగా ఉన్నారే అని మాదిరికి ఇప్పుడు కొందరిలో అయితే ఆ హైప్ వచ్చింది. ఎవరు? ఆర్మీ మ్యాన్ కావచ్చు, శ్రీజ కావచ్చు, ఏం పేరు దమ్ము శ్రీజ కావచ్చు, ఇంకా ఏం పేరైనా పవన్ కళ్యాణ్ కావచ్చు, అదే కదా ఆర్మీ మ్యాన్ కావచ్చు, ఈ షాకిబ్ కావచ్చు, ఇంకా ఇట్లా కొందరిలో ఒక హైప్ మనీష్ మర్యాద, ఈ మాస్క్ మ్యాన్ హరీష్, ఈ ప్రియా శెట్టి, వీళ్ళలో వీళ్ళుంటే ఏదో ఒకటి వస్తుంది, కంటెంట్ వస్తుందని ఉంది. కానీ కొంతమంది ఏంటంటే హౌస్లో ఈ 10 రోజులు చూస్తేనే కంటెంట్ రావట్లేదు, బట్ ఓటింగ్లో కాస్త లీడ్లో ఉంటున్నారు. సో ఇలా ఒకవేళ హౌస్లోకి వచ్చేసి ఏం ఉపయోగం? సో యూజ్ లేదు కదా. కంటెంట్ రానప్పుడు ఈ 10-15 రోజుల్లో ఈ ట్రయల్ కోసం రిహార్సల్స్ మాదిరిగా ఒక రకం చేస్తుంది. ఇక్కడే కంటెంట్ లేనప్పుడు మరి అక్కడికి వెళ్ళా కూడా కంటెంట్ రాకపోతే ఇంకా ఉపయోగం ఏముంటుంది? సో వేస్ట్. ఇంకా ఎంతసేపు ఆ శ్రీజ లేదా మాస్క్ మ్యాను, మనీష్ మర్యాద, ప్రియా, ఆర్మీ మ్యాను, షాకిబ్ వీళ్ళ చుట్టే ఒక 5-6 చుట్టే కంటెంట్ జనరేట్ అవుతుంది, మిగతా వాళ్ళతో లేదు. పోనీ అట్లాగనే వీళ్ళ టాస్కులు కూడా డిజైన్ చేసేది టీములుగా ఎందుకు? ఆల్రెడీ హౌస్లోకి వెళ్ళాక టీములుగా మీరు ఇస్తారు, వాళ్ళు ఆడతారు. ఇక్కడ ఇండివిజువల్గా వచ్చారు కదా ప్రూవ్ చేసుకునేదానికి. ఆ సోలో పెర్ఫార్మెన్స్ ఏంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి, వాళ్ళు ఎట్లా స్కిల్స్ ఏంటి, ఇవన్నీ ఆ ఫస్ట్ 1-2 ఎపిసోడ్లో చూపించారు తప్ప తర్వాత అలాంటి టాస్క్లు ఇచ్చి ఉంటే బాగుండేది. మీరు ఇండివిజువల్గా మీదేం స్కిల్స్ ఉన్నాయి, ఎట్లా ప్రూవ్ చేసుకుంటారు అనే అప్పుడుదే. ఇప్పటివరకు చూస్తే సిల్లీ టాస్క్లు ఇచ్చి దానికి మళ్ళీ మీ 4 టీము, మీ 5 టీము, మీ 3 టీము ఎట్లా నడిపిస్తూ ఉంటే ఎట్లా అవుతుంది? పైగా రోజు కూడా సరే ఈ ఎల్లో కార్డులు ఇచ్చి పర్ఫార్మెన్స్ ఆ కాస్తలో ఉన్నంతలో కూడా కాస్తో కోస్తో పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు, అది లేని వాళ్ళు ఇంకెందుకు పంపించేద్దామనే ఉద్దేశంతోనే ఈ రోజు వరస్ట్ ప్లేయర్ ఇవ్వడానికి కూడా ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని మరి ఇస్తున్నట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే నిన్న శ్వేతకి ఎందుకు ఇచ్చారంటే మీరు ఆ టాస్క్ ఆడే విధానంలో నిర్లక్ష్యంగా అనిపించిందంట. ఆ అమ్మాయి వాస్తవానికి చాలా జాగ్రత్తగానే ఆచితూచే ఆడింది. కానీ టాస్క్లన్నీ గెలిపోవటంలో సహజం, కానీ ఏదో ఒక వంక ఎవరికో ఒకరికి ఇవ్వాలి, సరే ఆ అమ్మాయికి ఇద్దామన్నట్టుగా శ్వేతకి ఇచ్చారు. సో ఇలా ఏదో రకంగా పూర్ పర్ఫార్మెన్స్, కంటెంట్ జనరేట్ కావట్లేదు, హౌస్లోకి వెళ్ళా పెద్దగా యూజ్ ఉండదు అనే వాళ్ళకి ఈ రకంగా వీళ్ళే ఎటు పంపించాక కదా, ఇంతమందిని ఫిల్టర్ చేశాం కదా, అందులో భాగంగా చేసేద్దామని అర్థమవుతూ ఉంది చూస్తూ ఉంటే. పైగా పోనీ ఆడియన్స్తో ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయినంత కంటెస్టెంట్స్ కూడా రావట్లా. ఈరోజు కూడా చూసాం ఎక్కడొచ్చింది. ఇప్పుడు బిందు మాధవి కావచ్చు, గేమ్ మార్చండి, కొందరు లీడ్లో పోతున్నారు, కొందరు లిస్ట్లో ఉండిపోతున్నారని సరే ఇంక లేదు, వాళ్ళ ఫైర్ వాంటెడ్లు తెచ్చిపెట్టాలి, కావాలని రాజయ్యాలన్నట్టు ఉంది తప్ప ఆ ఇండిపెండెంట్గా వీళ్ళు కూడా టాస్క్లు ఇండివిజువల్గా వచ్చేస్తే బాగుంది. ఇప్పుడు ఆర్మీ మ్యాన్కి ఇంకొక ఆయనకి
ఆ ఫుడ్ పెట్టారు, బర్గర్లు, బిర్యానీ, ఆయన ప్రూవ్ చేసుకున్నాడు కదా. అలా ఈ రింగు తాడు పెట్టినారు టాస్క్లు ఆడేటప్పుడు శ్రీజ్ అరే భలేగా ఆడింది ఫిజికల్గా, వాయిస్ కాదు అట్లా ప్రూవ్ చేసుకుంది కదా. ఇట్లా అలాంటి టాస్క్లు కూడా మాస్క్ మ్యాన్ అన్నాడు. టక్కని ట్రెమ్మరు అది ఈరోజు ఈ అబ్బాయి డిమాండ్ పవన్ చెప్పాడు, నేను అరగుండు చేసుకునే దానికి రాలేదంటే అక్కడ ఆ టాస్క్ పెట్టగానే ఆ మాస్క్ మ్యాన్ నేను రెడీ అన్నాడు. ఇంకొక ఆయనతో పాటు కాంపిటేటర్ ఆలోచించాడు, రెడీ అన్నాడు. సరే పోనీ జడ్జిలు ఏమన్నా మనసు మార్చుకుంటారా, ఊరికే టెస్ట్ చేయడానికి పెట్టారని అది కూడా లేదు. టక్కని ట్రిమ్మర్ తీసుకోండి. ఎంత హైప్ వచ్చిందరే ఈ కంటెస్టెంట్కి మంచి కసి ఉంది, ఎలాగైనా బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టాలని ఉన్నాడు కదా, ఆ సీరియస్నెస్ ఉంది కనుక ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది కదా. అట్లా ఆ ఇండివిజువల్గా అప్పుడు 1 to 1 నువ్వు ఎందుకు ఉండాలి, నిన్ను ఎందుకు తీసుకోవాలనేటప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు లెవెల్ బెస్ట్ ఇచ్చేదానికి ట్రై చేశారు. అట్లా వదిలేస్తే ఇప్పుడు అభిజిత్ అంటాడు మళ్ళీ ఛాన్స్ రాదు కదా, సీరియస్గా చెబుతున్నాడంటే మీరు అంత సీరియస్గా చెప్పక్కర్లా. సీరియస్ టాస్క్లు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా సోలో పర్ఫార్మెన్స్ చేసుకునేది ఇచ్చి ఉంటే ఖచ్చితంగా వచ్చేది. ఇప్పుడు 3 ఎపిసోడ్లో ఉన్నాయి, ఇంకా పర్ఫార్మెన్స్ అంటే ఇంకేం చేస్తారు మీరు? 3 ఎపిసోడ్లో అయినా సరే అలాంటి టాస్క్లు ఇచ్చి ఉంటే బెటర్. పైగా ఒపీనియన్ కూడా చెప్పలేకపోతున్నారు, కామన్ సెన్స్ ఉండాలంటున్నారు. ఆవిడ చెప్పింది కదా, మంచి అయినా చెడైనా సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి చెప్పేయాలంటే అలా చెప్పలేకపోతున్నారు. మరి అలాంటి చెప్పేటప్పుడు ఆడియన్స్ కనెక్షన్ ఉంటుంది కాస్తో కూస్తో, బట్ స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నారు. పోనీ ఈరోజు ఏంటి మనం ఈ రోజు అనుకున్నాం కదా, ఇలాగ నువ్వు ఫేకు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, నువ్వు మాస్క్ వేసుకున్నావు, లేకపోతే నువ్వు కామన్ మ్యాన్ ఏంటి, ఇట్లాంటి టాస్క్లు నీలో ఉన్న మైనస్లు ఏంటి అని చెప్పొచ్చు. బాగుండి ఈరోజు ఆ టాస్క్ పెట్టారు, కానీ ఆ టాస్క్లు కూడా వీళ్ళే సగం డిస్కట్ చేశారు. ఫస్ట్ ఆ అమ్మాయి వచ్చి శ్రేజాకి ఆ క్లవర్ అని ఇచ్చి ఫస్ట్ అతి అనిపించింది, కానీ ఆ తర్వాత పర్ఫెక్ట్ ఈ 15లో ఆవిడే బెటరు బాగా ప్రూవ్ చేసుకుందని ఈ పొగడ్తల వానతో ఆకాశానికి పైకి ఎత్తేసే బదులు అక్కడ టక్కని బ్రేక్ చేయాల్సిందే. పాజిటివ్ కాదు, ఓన్లీ నెగిటివ్, పక్కా నెగిటివే చెప్పాలి, కనీసం 5 పాయింట్లు చెప్పాలి. ఇట్లా చెప్పుంటే కొంత ఫైర్ వచ్చేదేమో. ఇంకా శ్రీజ ఏం డిఫెండ్ చేయాలి, నన్ను అంత హైప్ ఇచ్చి అంత లేపేస్తే ఇంకేం చెబుతాను నేను. సో ఒక్కొక్కసారి ఓవర్ బోర్డ్ అవుతుంది, అది కాస్త నాకే నెగిటివ్ కనుక అది తగ్గించుకుంటున్నాను. ఆల్రెడీ జడ్జెస్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకున్నా, ఇక్కడ ఈ అమ్మాయి నాకు కొత్తగా చెప్పింది లేదన్నట్టు అయిపోయి. అట్లా కాకుండా అక్కడే కంట్రోల్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అట్లాగే దివ్య మనీష్కి ఓవర్ స్మార్ట్ అనింది, అందరికంటే నేనే స్మార్ట్ అనే ఫీల్ అంటే అది వాస్తవంగా గత ఎపిసోడ్లో కొంతవరకు కనబడింది. ఇప్పుడు మొన్న ఆల్టర్నేట్గా ఒకరిని పంపడం, తర్వాత ఆయన వెళ్ళడం, ఒకరిని పంపడం, తర్వాత ఆయన వెళ్ళడం, అవి బోర్డ్స్ అన్ని చూపించడం, అట్లా కాకుండా వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఎక్కువ ఇచ్చేటప్పుడు బాగుండేది. సో మరి నువ్వేమీ గెలవలేదంటే గెలిచాడు కదా. నిన్నప్పుడు శ్రేయ లీడర్గా గెలిచిన టాస్క్లు ఆమె కొద్దిగా డేంజరస్గా షివరింగ్తో టెన్షన్తో ఆడింది, కానీ ఆయన టీంలో ఉండే వీళ్ళు కూడా ఇప్పుడు ఎవరు ఈ మనీష్ మర్యాద అట్టగే డాలియా ఆ అమ్మాయి కూడా పర్ఫామ్ చేయబట్టే కదా గెలిచింది. ఓన్లీ లీడర్ వల్లే గెలవలేదు కదా, వీళ్ళు ఆ టీం సభ్యులుగా చేయడం వల్ల గెలిచింది. ఈ అమ్మాయి దివ్య అనేది కదా, మీ కాంట్రిబ్యూషన్ ఏమీ లేదు, మీ టీం గెలిచిందంటే ఆ టీంలో ఇతను మెంబర్గా ఇతను కూడా ఆ రాడ్లు తీసేటప్పుడు బెలూన్ కింద బ్లాక్ పడకుండా ఆడేటప్పుడు ఇతనో జాగ్రత్తగా ఆడాడు, డాలియా కూడా ఆడింది, ఎందుకంటే ఎల్లో కార్డు ప్రెజర్ కూడా ఉంది కనుక. సో పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఆయన కూడా దాంట్లో నాకైతే బెటర్ పర్ఫామ్ చేయగలరని రింగ్ టాస్క్లు కూడా నేను ఇచ్చానంటే. ఇంకోటి ఏంటంటే ఆయన అయితే ఓవర్ స్మార్ట్ ఫీలింగ్ ఉంది ఆయనకి, ఆ 4 ఇంపాక్ట్ ఏమో. అయితే ఇంకోటి ఏంటంటే ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న అందరూ కూడా ఏంటి పక్కన పెట్టిన మిగిలిపోయిన ఫ్రూట్ తీసుకున్నా, మిగిలిపోయిన కార్డు తీసుకున్నా, మిగిలిపోయిన టీంతో ఆడుతున్నాడు అంటే ఇంకొకరైతే లో అయ్యేవాళ్ళము, కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యేవాళ్ళము. బట్ ఆయన అయితే ట్రై చేస్తున్నాడు కదా. సో ఎందుకు కార్నర్ చేస్తారంటే కొద్దిగా డామినేటింగ్, ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా అన్నిసార్లు నేనే వెళ్ళిపోవాలన్నట్టు కాకుండా ఈక్వల్ ఆపర్చునిటీ. అదే రోజు చూడండి అక్కడ ఎంపైర్ అయినా నాగా టీం ఆడేటప్పుడు ఒకసారి ఏమో టీంలో ఎంతమంది ఉన్నారో అందరూ వెళ్ళారు. బట్ ఇతను ఎట్లాంటి కొద్దిగా మార్చుకుంటే బాగుండేది. సో ఇక్కడ చెప్పాడు నన్నే 4-5 ఎపిసోడ్లో 6వ ఎపిసోడ్లో సెలెక్ట్ చేయలేదు, బట్ నేనైతే ఫేక్ మాట్లాడుతున్నా ట్రాన్స్పరెన్స్ అని. ఇది కరెక్టే, ఉన్నట్టు ఫటాఫట్ మన కుట్టినట్టు చెప్పేటోళ్ళకి హేట్ రేట్ ఉంటుంది. మరి ముందు ఇతడైతే హౌస్లో ఉంటే మొత్తానికి నేను నాకు చెప్పినట్టుగా కంటెంట్ అయితే వస్తూ ఉంది, ఉండే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ప్రియా నెక్స్ట్ బోరింగ్ అంటే షాకిబ్. డే బై డే తన గేమ్ బోరింగ్ అంటే అది కరెక్ట్, గ్రాఫ్ డౌన్ అవుతుందంటే ఫస్ట్లో ఫోన్ పగలగొట్టాడు, తర్వాత ఏంటంటే రూల్స్ కూడా వినిపించుకోకుండా. సో ఫిజికల్లీ, మెంటల్లీ, వాకల్లీ, ఎమోషనల్లీ కేపబిలిటీ, ఫోకస్, మోరల్ అన్నీ చూస్తారు కదంటే, అవన్నీ చూస్తారు కనుక అవన్నీ ప్రూవ్ చేసుకోలేదు. కానీ ఇక్కడ ఆయన బోరింగ్గా కాదు తెలియదు, కానీ ఈ ప్రియాకి గేమ్ గురించి ఎంత అవగాహన ఉందనే విషయం అయితే బయటపడింది. ఏంటంటే బాబు ఒక ఎంటర్టైన్మెంటే కాదు, ఇన్ని క్వాలిటీస్ ఉండాలి బిగ్ బాస్ హౌస్కి అనేదంటే ఆవిడకు ఒక క్లారిటీ ఉంది, ఆవిడ కూడా హౌస్లో ఉండే అవకాశం ఉంది. ఆయన ఎన్నటి షాకిబ్ కూడా మైండ్ ఉంది, నేను అన్నాడు కదా దివ్యాని ఎందుకు చూసుకున్నట్టు బ్రెయిన్ ఉందా, మరి నీకు లేదంటే నాకు బ్రెయిన్ ఉంది కానీ టెన్షన్లో వర్కౌట్ అవ్వట్లేదు అన్న మాదిరిగా. సో ఆ తొత్తర అయితే అయిపోతూ ఉన్నాడు. అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరికి శ్వేతకి హిపోగ్రిడ్ అన్నాడు, ఎందుకంటే మాటలు మార్చిందంట. ఆ టీషర్ట్ తీసినప్పుడు వాట్ ఏ టాస్క్ అని మీరు అప్రిషియేట్ చేస్తారు, ఆ తర్వాత ఫ్లిప్ అయిపోయారు అని చెబుతారు, టీషర్ట్తో చేస్తారన్నారు కదా, సో నేను చేస్తాను ఎట్లా చెప్పుకోవచ్చు. అయితే శ్వేత ఏమంటుందంటే నేను ఓవరాల్ టాస్క్ నుంచి అని ఉంటాను, బట్ మిమ్మల్ని అయితే పర్సనల్గా అనడానికి కాదు, మీ ఇంట్లో అయితే ఎలాగైనా
ఉండవు, బట్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ కదా అని చెప్పిన తర్వాత అయితే ఆవిడ ఫ్లిప్ కొట్టాలని కాదు కానీ హిప్క్రెట్ అని కాదు కానీ వాస్తవానికి ఈయన సడన్గా అలా టీషర్ట్ తీసేసి గిరగిర ఆ గంగులు దిప్పినట్టుగా ఫ్లోర్ అంతా తుడి చేస్తున్నాడు. ఎవరు ఊహించారు? అది ఒక హఠాత్ పరిణామం అన్నట్టుగా అలా కూడా చెయ్యొచ్చా, అలా కూడా చేస్తున్నాడు. అక్కడ శ్వేత కాదు, అక్కడ ఉండే జడ్జెస్ కానీ, అక్కడ మిగతా హౌస్ మేట్స్ కానీ, ఇక్కడ మనం చూసే ఆడియన్స్ కానీ అందరం కూడా షాక్. వావ్, ఏమి ఎలా చేశాడు, ఇలా కూడా చేయొచ్చా? సో మొత్తానికి ప్రతి దశలో టాస్క్ అనేసరికి ఇతను ప్రాణం పెట్టి ఆడుతున్న మాదిరిగా అందరం కూడా అలా అయినాం. ఒకసారి ఒక వావ్ అనే ఎక్స్ప్రెషన్ వచ్చింది. అట్లాగే శ్వేత కూడా అని ఉండొచ్చు. ఆ తర్వాత ఆవిడ అది ఆర్గానిక్ వచ్చిన తర్వాత సరే ఇతను నాకు ఇప్పుడు కాంపిటేటర్ కాబట్టి నేను గెలవాలి కాబట్టి అని చెప్పి అక్కడ చెప్పు ఉండొచ్చు తప్ప అతను ఏదో ఫ్లిప్ కొట్టేయాలని కాదు. సో అందరూ కూడా హిపోక్రెట్ కాదనే చేతులు ఎత్తారు. నాకు కూడా అలాగే అనిపించింది. మరి మీకు అనిపించింది మెసేజ్ పెట్టండి. అలాగే నెక్స్ట్ వన్ ప్రసన్న, ఎవరికి ఛాన్స్ దొరకట్లేదు అన్నాడు కదా. నిజంగా చాలాసేపు ఆలోచిస్తున్నాడు. ఈ మొహమాటం ఎందుకు? అప్పటికే వాళ్ళ ముందు అభిజిత్, బిందుమాధవి, నవదీప్, శ్రీముఖి అందరూ చెప్పారు మీరు ఇంకా ముసుగులో గుద్దులట, మొహమాటాలు వద్దు, ఫటాఫట్ చెప్పండి అని చెప్పినా కూడా అక్కడ అన్ని కార్డులు ఉన్నా కూడా ఇంత ఆలోచించినప్పుడు అర్థమైంది. ఇలాంటి కంటెస్టెంట్ ఏంటంటే హౌస్కి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు శ్రీముఖి బిఫోర్ అయితే ఫెంటాస్టిక్ గ్రేట్ స్టోరీ, బట్ అగ్ని పరీక్షలో మీ స్టోరీ నాట్ ఫైండింగ్ అన్నట్టుగా ఇంతవరకు నిజంగా ఏంటి ప్రసన్న ప్రూవ్ చేసుకున్నా లేదు. ఒక ఫిజికల్ టాస్క్లో తాడు కట్టినప్పుడు ఆడాడు, ఇంకా అంత తర్వాత ముందేం చేశాడు, తర్వాత ఏం చేసినట్టు లేదు. ఛాన్స్ రావట్లేదు కాదు, వస్తుంది, తీసుకోవాలి, అట్లా పోవాలి కదా. సో నాగకి డంబ్ ఇచ్చాడు కానీ అది కూడా కరెక్ట్ కాదు. అది ప్రాపర్ వేలో కూడా చెప్పలేకపోయాడు. నేను బాధపడ్డానని సింపతితో ఇచ్చాడంటే ఫిజికల్లీ మెంటల్లీ ఉంది, ఓకే ప్రూవ్ చేసుకొని ఇచ్చాను, దయతో జాలి తీర్చాడని సరే ఇతను కరెక్ట్గా చెప్పలేకపోయాడు. అది ఎందుకు ఏంటంటే ప్రాపర్ పాయింట్ అయితే పెట్టలేకపోయాడు. సో అక్కడ గొడవ అయింది, నువ్వేదో ప్రూవ్ చేసుకుని ఇస్తా, మీరు ఇట్లా మిస్అండర్స్టాండింగ్ చేస్తారు. సో ఎవరెక్కడ డంబ్ అంటే నిజంగా అక్కడ ప్రసన్న డంబులోకి అయిపోయాడు. సో గట్టిగా పాయింట్ చెప్పలేదు. ఇప్పుడు మన తర్వాత హరీష్కి ఈగో ఇష్టం అన్నాడు. మీ షర్టు మీ పదాలు ఏంటంటే కొన్ని ట్రిగ్గర్ చేసేస్తుంటే మీరు రెస్పెక్ట్ ఇచ్చి పిలవాలంటారు, కానీ మీరు మాట్లాడే విధానంలో పక్కడు తీసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు అనేటప్పుడు కూడా మీకు ఏమైనా మసాజ్ చేయడానికి, సోప్ వేయడానికి, బటరింగ్ కోసం వచ్చాను అనేటప్పుడు పాయింట్ చెప్పాలన్నప్పుడు కూడా ప్రాపర్ వేలు గట్టిగా చెప్పలేక ఇప్పుడు ఇంకా నాకు పాయింట్ లేదనేసాడు. సో సైలెంట్ అయిపోతున్నాడు. పాయింట్లు ఉండాలి. బిగ్ బాస్ హౌస్ అంటేనే ఫటాఫట్ నువ్వు నీకు అనిపించింది ఏదైతే చెప్పడానికి మొహమాటం ఏంటి? మీరు చెప్పింది రైటా రాంగా, మీరు పర్ఫెక్ట్ పాయింట్ పట్టుకున్నారా లేదని పక్కన పెడితే మీకు ఏదో ఒక ఒపీనియన్ కూడా ఫామ్ అయిపోతే ఎట్లా? స్ట్రాంగ్ ఒపీనియన్ గట్టిగా ఎస్ నాకు ఇది అనిపించింది భయ్, నువ్వు ఎట్లా చెప్తావు? అది దబాయించినట్టు అని చెప్పాలి కదా. అలా చెప్పలేకపోయాడు. నువ్వు విగేస్తే ఎందుకంటే ఇగో ఇక్కడ అన్నావు నువ్వేమో ఇప్పుడు ఆయన అంటున్నాడు మీరు రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, బట్ మీరు ఇతరుడికి రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదా? మనం ఎందుకు ఇలాగన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పి అది ఇగో కాదా ఏంటి ఎక్కువ అన్నట్టు గట్టిగా అని బాగుండేది. అది చెప్పడానికి నీళ్ళు నమ్ములుతూ తడబడుతూ మాట్లాడడానికి ఏమి లేదు. నేను ప్రాపర్గా హీట్ ఆఫ్ మూమెంట్లో ఈ సిచ్యువేషన్లో కష్టం, ఈ స్పాట్లో చెప్పడం కష్టం. అంటే బిగ్ బాస్లో ప్రతి దశలో అలాగే ఉంటుంది. నువ్వెందుకు పక్కోడిని తీసుకోవాలి, పక్కోడిని తీసుకోవడానికి ఆవిడ తొలడికి ఛాన్స్ ఇవ్వడానికి ఇవ్వకపోవడానికి మెయిన్ నేను గెలిపించేది నీ మాట. అది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఎంత కుండబద్దలు కొట్టినట్టుగా, ఎంత ముక్కుసూటిగా చెబితే అంత బెస్ట్. అదే లేకపోతే ఎట్లా? మీరు ఫిజికల్ టాస్క్లు ఆడండి, ఓడిపోండి, ఏమన్నా అది మ్యాటర్ కాదు. కానీ పాయింట్ చెప్పేటప్పుడు అవతల వాడు మైనస్లు కానీ మిస్టేక్లు కానీ మీ తాలూకా స్ట్రెంత్ ఎంత తెలిసిందో మాటల ద్వారా అదైతే లేకపోయి. అలాగే సోల్జర్ పవన్ వచ్చాడు, ఎంబెచ్చాడు, డీమన్ పవన్కి ఇస్తే అబ్బాయి నేనేం కాదులే అని చెప్పి కూర్చోడు ఆయన. సో మిగతా వాళ్ళు కూడా నువ్వేమో ప్రెజెన్స్ ఆఫ్ కానీ పెద్దగా ఇతడు కూడా పాయింట్లు చెప్పు ఉండాల్సిందే. నేను కాదు అని అయితే ఆయన చెప్పుకున్నాడు. పెద్ద చెప్పుకున్న పాయింట్లు కూడా పెద్ద డిఫరెంట్ గట్టిగా ఆర్గ్యుమెంట్స్ హీట్ ఆఫ్ వెళ్తాయి అనుకుంటారు, బట్ అది కూడా లేకపోయాయి. అలాగే ప్రియా కూడా సెల్ఫ్ సెంటర్డ్ అంటే అదేం తప్పు కాదు, ఎవరైనా అలా ఉండాలని కోరుకుంటారు. అలాగే 7 అనూష వచ్చింది. ఆ ప్రసన్న, హరీష్, మనీష్ పెద్ద లిస్టే చెప్పింది. శ్రేజ ఎంతమంది ఉన్నారు కానీ అని చెప్పి డాలియాకి ఇచ్చి డీమోటివేటెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఓవర్ థింకింగ్, లోజర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. ఎందుకంటే అలా 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 క్యారీ ఫార్వర్డ్ లాగా క్యారీ చేస్తూ ఉంది అంటే అది కరెక్ట్ అనిపించింది నాకు కూడా. ఆమెలో చాలా ఎనర్జీ ఉంది, టాస్క్లు ఆడింది, ఓడిపోతున్నాం ఆవిడ చేతిలో, బట్ డీమోటివేట్ అయిపోతూ 1 గంట 2 గంటల పోను ఉండొచ్చు, వదిలేయచ్చు, బట్ గంటల కొద్ది రోజుల తరబడి అట్లాగే ఉంటుందంటే ఆ అమ్మాయి అనూష చెప్పేటప్పుడు కూడా డాలియా ఎందుకో చాలా ముభావంగా, భయంగా, డల్గా, మూడీగా ఉంటుంది ఆ అమ్మాయి. ఎందుకు అంత టెన్షను? నువ్వు గట్టిగా ప్రయత్నం చేద్దాం, 100% పెడదాం, వస్తే వచ్చింది పోతే పోయింది అని ఉండొచ్చు కదా. నేను లోజర్ కాదు అని ఎందుకని నాకు మోటివేషన్ ఇవ్వలేదు. ఎవరు ఇస్తారు మోటివేషన్? నీకు నువ్వే మోటివేట్ చేసుకుని ఓకే మన ప్రయత్నం మనం చేసాం, అయిందేది అయిపోయింది, గతం అనుకుని మళ్ళీ దూసుకుపోవాలి, నీకు నువ్వే యాక్టివ్ అయిపోవాలి. అట్లా కాకుండా డల్గా ఉంటే అట్లా. అందుకే ఎల్లో కార్డు కూడా ఈ అమ్మాయికి వచ్చిందేమో అనిపించింది. అట్లాగే కల్కి నీ మీద ఎవరికి ఏ ఒపీనియన్ లేదంటే ఏదో ఒకటి ఉండాలి కదా, గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏదో ఒకటి ఉండాలి. ఏది లేదంటే మనలో పెర్ఫార్మెన్స్ ఏం లేనట్ట. సో అదే కరెక్ట్, అది ఏదో ఒకటి చేస్తే బాగుండేది. అందుకే శ్రీముఖ్ అంటదా వాళ్ళు నెగిటివ్ ఏది ఇవ్వలేదంటే అర్థం ఏంటి, నేను ఏదో పాజిటివ్గా ఉన్నట్టే కదంటే శ్రీముఖ్ కరెక్ట్ పనిచేసింది. నువ్వు బెస్ట్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు, మరి ఎవడు నీకు ఎందుకు దేకట్లా చెప్పు, బెస్ట్ అని చెప్పాలి కదని లెక్క. సో నిన్ను అసలు గుర్తించలేదంటే ఏదో గుర్తింపు అయితే రావాలి, అయితే వెళ్ళడం లేదా హీరో బిగ్ బాస్ హౌస్ ఏదో ఒకటి తెచ్చుకోవాలి.
సో మొత్తానికి ఇక్కడ మళ్ళీ చూసారా టాస్క్లు అనేటప్పుడు ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు లెక్క ఆడించారు. ఆ బ్లైండ్ ఫోల్డ్ పెట్టి తోలు బొమ్మల టాస్క్ అనేటప్పుడు ఈ టాస్క్ డిజైన్ చేసిన విధానంలో కూడా రాంగ్ ఉంది. ఆ ఫుడ్ ఐటమ్స్ తెచ్చి పెట్టాలనేటప్పుడు టేబుల్స్ 7 మధ్యన ఫ్రీగా పరిగెత్తుకుంటూ పోయి పెట్టేటట్టు ఫ్రీగా పెట్టాలి తప్ప ఇప్పుడు మనీష్ మర్యాద చూసాం. ఆ చివరున్న మాస్క్ మ్యాన్ హరీష్కి కంఫర్ట్గా ఉంది, టక్కన ఇలాగ వచ్చి తీసుకెళ్ళిపోతుంది. ఆ చివరున్న శ్రీజాకి బాగుంది, ఇలాగ వచ్చిపోతున్నాడు. అలాగే నాగా అస్తమానం రావడానికి పోవడానికి ఆయన కూడా కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంది. బట్ ఈ మనీష్ మర్యాద వీళ్ళందరి దగ్గరికి వచ్చేసరికి దగ్గరగా అయిపోవడంతో ఆ బౌల్స్ పడితే అవుట్, లేదా స్వీట్ కానీ అదేదో ఫుడ్ ఐటెం పడితే అవుట్. అవన్నీ చెప్పేటప్పుడు రూల్స్ ఉండేటప్పుడు వాళ్ళు దూసుకుంటూ రావాలన్నా సరే ఆచితూచి జాగ్రత్త. వచ్చేటప్పుడు ప్రతిసారి ఆయన ఫస్ట్ మూవ్ అవుతాడు. ఇక్కడ బెల్ల కొట్టేసరికల్లా వీళ్ళకి ఎవరో ఒకరు వచ్చేస్తాను బెల్ల కొట్టేస్తారు. అది ఎందుకు మిస్ అవుతున్నాడు ప్రతిసారి అంటే ఆయన టేబుల్కి ఎక్కడ తగులుకుంటుందన్న భయంతో అది తప్పించుకుంటూ రావడం వల్ల లేట్ అయిపోతుంది. అది కరెక్ట్ కాదు కదా. అక్కడ అంత స్పేస్ ఉంది, అంత దగ్గరికి ఎందుకు పెట్టారు? కావాల్సినంత గ్యాప్ పెట్టచ్చు కదా, అందరూ ఫ్రీగా వచ్చి పరిగెత్తుకుంటూ పోయేటట్టు. ఇది కూడా కొంత మైనస్ అయిపోయాయి. సో ఇట్లా కాకుండా చక్కగా పెట్టుంటే బాగుంటుంది. ఇప్పుడు అనుష సన్నగా ఉంది, ఆ అమ్మాయికి అడ్వాంటేజ్ ఉంది టక్ పరిగెత్తి వచ్చేదానికి. సో అందుకే 3 సార్లు వరకు మనీష్ మరి ఫస్ట్ రావడం బెల్లకు వీళ్ళకి ఎవరెవరు కొట్టడం ఇది కూడా లేకపోయాయి. అట్లాగే ఇక్కడ శ్రీముఖి ఫైర్ ఎందుకంటే డాలియా ఏంటిది అంటే రూల్స్ చెప్పేటప్పుడు పాటించాలి. ఆ షాకీబ్ కూడా ప్రాక్టీస్ చేయడం అర్థం కాదా, ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆడతారు. ఎంత ఫైర్ ఎందుకంటే ఎవరికొవరికి ఎల్లో కార్డు ఇవ్వాలని చెప్పే కదా. సో మరి ఇంక ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే ఆ ఒక్క ఆయనే మిస్టేక్ కనబడింది, ఇంకెవరిది ఏం పెద్ద మిస్టేక్ లేదు కదా. సో మళ్ళీ ఆయన దాన్ని సరే అయిపోయింది నాకు తర్వాత అన్న సారీ చెప్పొచ్చు కదా. సో అందుకే నవదీప్ కూడా పట్టుబట్టి నాయన ఈ టాస్క్ అంతా ఇలాగే మరి చక్కగా పద్ధతిగా ఆడిస్తే మరి ఇప్పుడు ఏలో ఎవరికి ఇవ్వాలి రూపాయి ఎవరినోరు పంపించాలి కదనే ఫిక్స్ అయిపోయి ఆ టీంని కూడా అవుట్ చేసినట్టుంది. అఫ్కోర్స్ షాకీబ్ తప్పు లేదంటే ఉంది, వాళ్ళు అంతలా నెత్తినోరు బాదుకుని రూల్స్ ప్రాపర్గా పద్ధతిగా ఆలోచించి బుర్రలో పెట్టుకొని ఆడాలి పాటించాలి అన్నప్పుడు కూడా పాటించకపోతే ఎట్లా? పైగా మళ్ళీ ఆయన లాస్ట్లో ఆ వితండవాదం కూడా కరెక్ట్ కాదు, రూల్స్ ప్రాపర్గా లేవు అంటే సరే ఇలాగ పట్టుకోవాలన్నారు. అదంటే అప్పుడు అందుకే మరి పాస్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేస్తావా అని చెప్పి అభిజిత్ కూడా ఏంటి నీకు ఒక్కడికే స్మార్ట్ ప్లే ఉందా, చెప్పేది వినిపించుకో ఫస్ట్ అని కూడా ఫైర్ అయ్యింది కూడా అందుకే. సరే నాకు ఏదో గెలవాలని ఏదో తాపత్రయంలో చేస్తాను ఒక సారీ చెప్పేసి సైలెంట్ అయిపోయిందో బాగుండదు. సరే నాగా టీం విన్ అయింది కదా, ఓటీపీలు అయితే ఆయనకి ఇచ్చారు. ప్రసన్న నేను మళ్ళీ ఆయన టీంలో గెలిపించిన ప్రసన్నకి ఇస్తే ఆయన కూడా అక్కడ ఒపీనియన్ చెప్పలేకపోతున్నాడు. కష్టపడి స్టేజ్కి వచ్చాను అంటున్నాడు తప్ప మెయిన్ అదే కదా వాయిస్. మీది పర్సనల్ లైఫ్లో చాలా ఇన్స్పిరేషన్ జర్నీయే, బట్ ఇక్కడ హౌస్లో ఉండేటప్పుడు వాయిస్ మెయిన్ అది చెప్పలేకపోతున్నాడు. ఏదో బెస్ట్ కోసం ట్రై చేస్తా సపోర్ట్ చేయండి అంటున్నాడు తప్ప స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పుంటే బాగుండేది. సరే వర్స్ట్ ప్లేయర్ అని చెప్పి ప్రశాంత్కి ఒక ఒపీనియన్ ఉండాలని చెప్పి ఆయనకి చెప్పడం ఇలా మరి ఇంకే ఫియర్లెస్గా ఉండాలి మరోసారి చెప్పారు. కానీ ఎంతమంది అంత ఫియర్లెస్గా ఉంటారు, ఓపెన్గా ఉంటారు, ప్రాపర్గా పాయింట్లు చెబుతారో చూడాలి. ఇక నెక్స్ట్ మన వాల్యుబుల్ ప్లేయర్ ఎవరంటే నాగా. మొత్తానికి ఇప్పటికైతే చాలా క్లీన్గా ప్రాపర్గా వేలో ఆడుతున్నామని అభిజిత్ కూడా మంచి సర్టిఫికేట్ ఇచ్చాడు. అది కరెక్ట్, అది ప్రతిదీ అబ్జర్వేషన్ చేస్తారు. 10 రకాలుగా ఆడొచ్చు కానీ కరెక్ట్ వేలో నువ్వు ఆడుతున్నావు అనేది ఇంతవరకు రేసులో లేడు, అసలు గుంపులో గోవైంది ఇలాగ అయిపోతాడేమో అనుకున్న నాగా కూడా కొద్దిగా లైమ్ లైట్లోకి వచ్చి కొద్దిగా టాప్ 5లోకి వస్తాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 2 స్టార్లు రావడం, బెస్ట్ ప్లేయర్ రావడం, అది మెయిన్ అభిజిత్ నుంచి. అభిజిత్ గమనించినట్టుగా ఆడియన్స్ కూడా గమనిస్తారు కదా, ఎలాగైనా ఆడొచ్చు కానీ రైట్ వేలో ఆడుతున్నాం. మొన్న కూడా ఆ షాక్ కొట్టి ఇది ఏమన్నారు కదా, అప్పుడు కూడా ఇది పని చేయట్లేదు చెప్పండి అని చెప్పడం కానీ ఈరోజు కానీ అవన్నీ చూస్తారు అవన్నీ. సో మొత్తానికి ఆయన కూడా కింద మీద పడి ఆడుతున్నా గేమ్ నచ్చితే ఓటేయండి, నిజాయితీగా ఉండే కామనర్గా వచ్చినట్టు నిజాయితీగా ఉంటే ఎట్లా ఉండదో చెప్దామని వచ్చినట్టు ఆయన ఇది చేసుకున్నాడు. సో ఫైనల్గా బిందు కూడా చెబుతూ ఉంది ఇంకా లేయర్స్ ఉన్నాయి ఫీర్లెస్ మాట్లాడాలి అంటే. మరి అలా మాట్లాడతారంటే నాకైతే కనిపించట్లా. మరి మీ దృష్టిలో ఎవరు ఈ టాప్ 15 మందిలో నుంచి 5 వస్తే బెటర్ అనిపిస్తుందో 1 పలానా 2 3 4 5 అనేది మెసేజ్ పెట్టండి. వీళ్ళు అవసరం లేదు అనిపించే వాళ్ళు కూడా మెసేజ్ పెట్టండి.